ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఏ స్థాయికెళ్ళాయి అంటే, ఆ కూటమి పార్టీలలో ఉన్నవాళ్ళు కూడా భరించలేని స్థాయికెళ్ళాయి. ప్రజల కథ పక్కన పెట్టండి. ఆ కూటమి పార్టీలో ఉన్న నేతలు, ఆ కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా భరించలేని స్థాయికెళ్ళిపోయాయి. రోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘటన. తాజాగా కూడా మనం చూసాం. మరో టీడీపీ ఎమ్మెల్యే చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై అదే నియోజకవర్గానికి బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న పురుషోత్తం నాయుడు తిరుచానూరులో మీడియా సమావేశం పెట్టి మరీ చేసినటువంటి వ్యాఖ్యలను ఇవి దేనికి సంకేతం? చాలా ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. ఏ అభివృద్ధి పని చేయాలన్నా నానికి పులివర్తి నాని అటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ముడుపులు చెల్లించాల్సిందేనని మేడసాని పురుషోత్తం నాయుడు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అవినీతి అక్రమాల్లో మహమ్మద్ గోరి కన్నా పులివర్తి నాని ఘోరమని తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో ఆయన మీడియా సమావేశం అసలు ఏమంటారు, జాతీయ రహదారి విస్తరణ పనులు చేయడానికి నెలకు 10 లక్షల చొప్పున నేనే కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, నానికి కమిషన్ ఏజెంట్గా ఉన్న తిరుపతి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డికి ఆ డబ్బు నేనే చెల్లిస్తూ వచ్చానని, ఇప్పటి వరకు 29 లక్షలు కట్టినానని, నాని అవినీతి పరుడే కాదు ఒక భూ బకాసురుడని, ప్రజలను పీడించే రాక్షసుడని, చిత్తూరు నుంచి చంద్రగిరికి వచ్చిన ఓ బందిపోటు దొంగని, చూడండి అధికారులను బందీలుగా చేసుకొని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్కి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, పులివర్తి నాని బంధువునని చెప్పుకోవడానికి సైతం నాకు సిగ్గేస్తుందని, చంద్రగిరిలో అవినీతి పెరిగి అభివృద్ధి ఆగిపోయిందని, ఇంకెంతకాలం ఈ దోపిడీని భరించాలని, అందుకే నాని అరాచకత్వంపై యువత ఉద్యమించాలి, అలాగే వదిలేస్తే భవిష్యత్తు తరాలకు ఈ శాపంగా మారతాయని, సేవ్ చంద్రగిరి అనే ఉద్యమాన్ని నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను అని, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు, పౌరులు, మేధావులు కలిసి రావాలని, నేను వీళ్ళ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈడీ, సిబిఐ, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఒక బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద చేసినటువంటి అభియోగాలు ఇవి, ఆరోపణలు. నేను అంటున్నది వీళ్ళు ఎలా ఉన్నారు అనేది ప్రజల కోణం గత పక్కన పెట్టండి. వాళ్ళకి తీవ్రమైన విసిగే వచ్చి ఉంటుంది. ఈ కూటమి పార్టీలో ఉన్న నేతలే చూడండి, అంటే వాళ్ళే భరించలేని స్థాయికి వెళ్ళిపోతున్నాయా? ఏ ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకున్నారా?